హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ చిన్న షార్ట్ వీడియోలో బొబ్బరి గారెలు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగానే తొక్క తీసిన బొబ్బర్లని 2 అవర్స్ ముందు నానబెట్టుకున్నాము. తొక్క తీయనివైతే ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలి. దానికి కొంచెం సోక్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ బొబ్బర్లని ఒక మిక్సీ జార్లోకి వాటర్ డ్రైన్ చేసేసి కచ్చా బిచ్చాగా వీటినైతే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మిశ్రమం అంతా ట్రాన్స్ఫర్ చేసి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసేసుకుని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి, మీకు ఇష్టమైతే కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసేసుకోండి. మనకి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఈ మిశ్రమం అంతా మంచిగా కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇవి కొంచెం కలిసిన తర్వాత ఉల్లిపాయలు కూడా గట్టిగా పిసుక్కుంటూ కలపడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేవి కూడా స్మాష్ అవుతాయి. ఇందులో ఇప్పుడు కొంచెం కారం అయితే యాడ్ చేసాము. దీన్ని మంచిగా కలిపేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇంతలోకి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ బొబ్బర్ల పిండిని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చేయి తడుపుకుని గారెల కింద లేదు అని అంటే ఇలా వడల కింద కూడా మనం చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా మనం డీప్ ఫ్రైకి పెట్టుకున్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకుని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు తప్పకుండా దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో వీటిని అయితే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల మక్కడికి మంచిగా మెత్తగా కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఆ విధంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల అనేది మనకి కుక్ అవ్వదు, పైన మాత్రమే కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దగ్గరుండి వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక వాయి అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాయిని కూడా వేసేసుకుంటాము. ఈ నెక్స్ట్ వాయి వేసేసిన తర్వాత మీకు ఇప్పుడు అవి మనకి కుక్ అవుతూ ఉంటాయి. అంతలోకి మొన్న మేము పుదీనా పచ్చడి చేసాము. అది ఎవరైనా చూడకపోయి ఉంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. దాన్ని ఇప్పుడు ఏ విధంగా దీంట్లోకి నంచుకోవడానికి చేస్తున్నామో చూడండి. 2-3 టేబుల్ స్పూన్ పుదీనా పచ్చడిని తీసుకుని కొంచెం వాటర్లో సాల్ట్ తక్కువ అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని తీసుకుని వాటిని మంచిగా మిక్స్ చేసేసుకుని ఆ వాటర్ని పుదీనా పచ్చడిలో కలిపి ఇలాగ మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి గారెల్లోకి నంచుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో టోటల్గా మనకి మొత్తం గారెలన్నీ రెడీ అయిపోయినాయి. సో ఈవినింగ్ టైంలో చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా గారెలు వేసుకుని ఇలాగ పుదీనా పచ్చడి కానీ లేదంటే టమాటా కెచప్తోని ఇలాగ పక్కన చాయ్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా, లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.